సోదర సోదరిమణులారా, మీకందరికీ క్రిస్మస్ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఒకసారి క్రిస్టమస్ యొక్క ఎసెన్స్, దాని యొక్క పరమార్థాన్ని ఏ విధంగా ఒక మత సంబంధంగా కాకుండా సామాజిక పరంగా కూడా దాన్ని ఏ విధంగా మనం వ్యాఖ్యానించాలా, అప్లై చేసుకోవాలని చెప్పే దాని విషయం పైన నేను మీకు అందరికి కూడా నా యొక్క ఈ సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. మిత్రులారా, క్రిస్మస్ను విశ్వవ్యాప్తంగా యేసుక్రీస్తు జననం లేదా ఆయన ఆగమన వేడుకగా పిలుస్తారు. అంటే బర్త్ అండ్ ఆల్సో అడ్వెంట్. కానీ ఆనందము, వెలుగులు మరియు ఉత్సవాలకు మించి క్రిస్మస్ ఒక లోతైన నైతికమైనటువంటి మరియు సామాజిక సందేశాన్ని మనకి ఇస్తూ ఉన్నది. అది మనం గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా మానవ గౌరవానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రతి మనిషి ఇది ఈరోజు క్రిస్మస్ సందర్భాన్ని సరైన రీతిలో వ్యాఖ్యానించుకోవాల్సిన అవసరం ఉంది. యేసు క్రీస్తు యొక్క జననం అనేది ఒక లోతైన, ఒక ప్రతీకాత్మక సింబాలిక్ బర్త్, సింబాలిక్ ఇన్సిడెంట్, సింబాలిక్ హ్యాపెనింగ్, ప్రతీకాత్మకమైనది అని అంటారు. ఆయన ప్రత్యేకతలలో కాదు, ఆయన పేదరికంలో కాదు, రాజభవనంలో కాదు, ఆయన ఒక పశువుల తొట్టిలో జన్మించాడు. ఇది చరిత్ర యొక్క యాదృచ్ఛికం కాదు. మానవ విలువ, అధికారం, సంపద లేదా హోదా ద్వారా నిర్ణయించబడదు. కానీ స్వాభావిక గౌరవం ద్వారా నిర్ణయించబడుతున్నటువంటి ఒక శక్తివంతమైనటువంటి సందేశాన్ని, ఒక సామాజిక సందేశాన్ని ఈ క్రిస్మస్ పండుగ అందిస్తూ ఉంది. యేసు జీవితం బోధనల సారాంశాన్ని మనం లోతుగా కొంచెం ఆలోచన చేస్తే సరైనటువంటి విషయాలను మనం సంగ్రహించవచ్చు. ప్రేమ, కరుణ, క్షమ, శ్రద్ధ, భాగస్వామ్యం మరియు తోటి మానవులకు మనము అందుబాటులో ఉండి సేవ చేసేది. ఆయన ఏమన్నాడంటే, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాడిని కూడా ప్రేమించు అని యేసు చెప్పినప్పుడు ఆయన ఆ సామాజిక సంబంధాలను పునర్నిర్వచించాడు. మరొకరిని అపరిచితుడుగా కానీ, లేకపోతే మనకు ఆపోజిట్ ఒక ప్రత్యర్థిగా కాకుండా మనలో ఒక మనిషిగా చూడమని ప్రతి ఒక్కరిని ఆయన మనల్ని అడుగుతూ ఉన్నాడు. యేసు కరుణ సమూలమైనది. వాస్తవంగా మిత్రులారా, ఈరోజు మనం చూస్తే ఆయన పేదలు, రోగులు, అణగారినటువంటి వర్గాల వారు మరియు సమాజం ఖండించినటువంటి వారి పక్షాన నిలిచినట్లు మనం చరిత్రలో చూస్తాం. అసమానత మరియు బహిష్కరణను సాధారణీకరించేటువంటి ఈ సామాజిక మరియు మత వ్యవస్థలకు వ్యతిరేకంగా ఆయన నిలిచాడు, వాటిని ప్రశ్నించాడు. అలా చేయడం ద్వారా ఆయన శక్తివంతమైనటువంటి వారి యొక్క సవాలును వారికి ఒక సవాల్ చేశాడు మరియు స్వరం లేని వారికి స్వరం ఇచ్చాడు. యేసు బోధించిన క్షమాపణ అంటే మిత్రులారా లొంగిపోవడం కాదు, నైతిక ధైర్యం. క్షమాపణను సమర్థించడం ద్వారా అణిచివేసే వారిని మరియు అణిచివేతకు గురైన వారిని ఈ యొక్క అమానుషంగా, అమానవీయంగా మార్చేటువంటి ద్వేషం మరియు హింస యొక్క చక్రాలను విచ్ఛిన్నం చేయడానికి ఆయన ప్రయత్నించాడు. సేవ అతని తత్వశాస్త్రంలో చాలా ప్రధానమైనది. నిజమైన గొప్పతనం ఇతరులను పరిపాలించడంలో కాదు, ఇతరులపైన ఆధిపత్యం చెలాయించడంలో కాదు, ఇతరులకు సేవ చేయడంలో ఉందని ఆయన బోధించాడు. ఇక్కడ ఆయన చాలా తనను తాను తగ్గించుకొని ఆయన సేవలు చేశాడు. ఈ బోధన అన్ని క్రమానుగత మరియు అణిచివేత నిర్మాణాల మూలాలను తాకుతా ఉంది. ఇది ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఇటువంటిదైతే ఈ ఒక మతాన్ని ఏ విధంగా మనం ఆలోచించాలా, ఒక మతాన్ని ఏ విధంగా మనం చూడాలా, ఒక మతాన్ని పైన మనం ఏ విధంగా తీర్పు చెప్పాలా? నా అవగాహనలో అయితే ఒక ఆదర్శ మతం అన్నది నైతికత మరియు హేతువు పైన ఆధారపడి ఉండాలా. అది మూఢ నమ్మకాలను మరియు భయాన్ని తిరస్కరించాలా నిర్ద్వందంగా. అది మానవుల మధ్య అసమానతలను, క్రమానుగత విభజనలను వ్యతిరేకించాలా. అది న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ మరియు మానవ గౌరవాన్ని నిలబెట్టాలా. మానవ గౌరవం అంటే ప్రతి మనిషి సమానుడే, ఒకరికి మధ్యన వివక్షత ఉండరాదు. ఈ ప్రమాణాల ప్రకారం మనం యేసు జీవితాన్ని, ఆయన బోధనలు అంచనా వేసినప్పుడు ఈ విలువలు ఆయన మాటలు మరియు చర్యలలో పొందుపరచబడినట్లు మనం స్పష్టంగా చూస్తాం. ఈ కోణంలో ఆలోచిస్తే యేసు నిజంగా ఒక విప్లవకారుడు, మనస్సాక్షి మరియు నైతికత యొక్క విప్లవకారుడు. హింస ద్వారా కాకుండా సత్యము,
ప్రేమ మరియు నైతిక ప్రతిఘటన ద్వారా ఆయన అణచివేత, అన్యాయం, అసమానతలపైన పోరాటం చేసినట్లు మనకు కనపడతా ఉంది. మరి క్రిస్మస్ సందర్భంగా ఈరోజు కొవ్వొత్తులు, దీపాలను వెలిగించడం ఆనవాయితీగా ఉంది. దీని యొక్క అర్థం చాలా లోతైనది. ఈ అర్థం లోతుగా చాలా సింబాలిక్ రిచువల్ అంటారు దాన్ని. ఇది చీకటిపై కాంతి విజయాన్ని, అన్యాయం పైన న్యాయం విజయాన్ని, ద్వేషం పైన ప్రేమ విజయాన్ని సూచిస్తూ ఉంది. మరి సమాజం నుండి అజ్ఞానం, క్రూరత్వం మరియు ఉదాసీనత అనేటువంటి చీకటిని తరిమి కొట్టడం మన బాధ్యత అని ఇది మనకు గుర్తు చేస్తూ ఉంది. న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఈరోజు మేము న్యాయవాదులంగా ఉన్నాం. అదేవిధంగా అనేక మంది కోర్టు అధికారులు, అంటే ఈరోజు న్యాయాన్ని అమలు చేసేవాళ్ళు, న్యాయాన్ని అందించే వాళ్ళు, ముఖ్యంగా మరి ఈరోజు పరిపాలన చేసేవాళ్ళు, ఈ విలువలు మనకు చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. న్యాయం, కరుణ, సమానత్వం మరియు మానవ గౌరవం కేవలం చట్టపరమైన సూత్రాలు కాదు మిత్రులారా. ఇవి రాజ్యాంగ నైతికతలో పాదుకుపోయినటువంటి నైతిక కట్టుబాట్లు. ఏకపక్షాన్ని నిరోధించాలని, అంటే వివక్షతలను వ్యతిరేకించాలని, ఈరోజు మరియు రాజ్యాంగంలో మన చట్టం ముందు సమానత్వాన్ని నిర్ధారించాలని రాజ్యాంగం మనకు ఆదేశం ఇస్తూ ఉంది. మన భారత రాజ్యాంగ విలువలు మరియు యేసు యొక్క బోధనల మధ్యన ఉన్నటువంటి ఈ యొక్క సారూప్యత, ఈ భాగస్వామ్య సారూప్యతలో బలహీనులతో నిలబడడం, అధికారంతో నిజం మాట్లాడడం మరియు చట్టం ఆధిపత్యాన్ని కాకుండా మానవాళికి సేవ చేస్తుందని నిర్ధారించుకోవడం అనేటువంటి ఒక కంబైన్డ్ కాల్కు, ఒక ఉమ్మడి పిలుపు మనకు కనపడతా ఉంది. కాబట్టి మనం క్రిస్మస్ను కేవలం ఒక ఆచారంగా కాకుండా ఈ కాలాతీత విలువల పునరుద్ఘాటనగా మనం జరుపుకోవాలి. యేసుక్రీస్తు విప్లవాత్మకమైనటువంటి నైతిక దృక్పథం ద్వారా మార్గనిర్దేశం చేయబడి మనకు మన వృత్తిపరమైన, ఏ వృత్తిలో మనం ఉన్నామో ఆ వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాలలో వెలుగునిచ్చే వారిగా ఉండడానికి మనం కృషి చేయాలి. కాబట్టి ఎందుకంటే క్రిస్మస్ సందేశం మామూలుగా అందరూ కూడా మతాధికారులు మతం పరంగా చెప్పవచ్చు, కానీ దానిలో సామాజిక సందేశం కూడా ఉంది. ఈ సామాజిక సందేశాన్ని అర్థం చేసుకుంటే ఈ సామాజిక సూత్రాలన్నీ కూడా నిజంగా ఆయన ఒక విప్లవకారుడని మనం తెలుసుకోవాలి. ఆ విధంగా మనం అర్థం చేసుకొని అందరినీ సమానంగా చూసి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క విభేదాలు కానీ, వివక్షతలను కానీ వాటికి ఎదుర్కొని పోరాడి అందరికీ సమాజాన్ని సృష్టించేటువంటి, ఆ విధంగా నెలకొల్పేటువంటి పరిస్థితులను ఇప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితుల్లో ఏ విధంగా ఉందంటే, దేశంలో ఈరోజు ఒక భయం, ఒక మత వివక్షత, కుల వివక్షత, అసమానతలు పెరిగిపోతున్నటువంటి ఈ సందర్భంలో ఈ విప్లవాత్మకమైనటువంటి క్రీస్తు యొక్క ఆయన యొక్క పిలుపు, ఆయన యొక్క బోధలు మనం ఒకసారి ఆలోచన చేసుకొని వాటిని చక్కగా అమలు చేసే విధంగా ఉండడానికి మనం కృషి చేయాలని మీకు అందరికీ కూడా ఒక మీనింగ్ఫుల్, ఒక అర్థవంతమైనటువంటి, మరి అంతేకాకుండా ఈ యొక్క వెలుగును ప్రతిబింబించేటువంటి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మీ యొక్క జీవితాల్లో ఉండాలని నేను కోరుకుంటూ మీకు అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర 2026 సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.